రొమాన్స్ ఎక్కడ లేదనుకున్నా లాస్ట్ లో ఉంది. అర్జున్ రెడ్డి సినిమా చేసింది అంతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్ని సినిమాలు బీట్ చేసింది ఈ సినిమా. అన్ని సినిమాలు యాక్టింగ్ అన్న, యాక్టింగ్, డైలాగులు, హీరోయిన్ అయితే అబ్బా కేక సూపర్. అనిరుద్ధ్ మ్యూజిక్, బీజేఎం అంత సూపర్. హీరోయిన్ ఉండపోయా బాజీశ్రీ సామాన్లు ఏముండకపోయా. హీరోయిన్ సామాన్లు అయ్యో బాబోయ్, సామాన్లు బాగుంటే సినిమా ఇక చెప్పలేక. సామాన్లు కూడా బాగా గట్టుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఫ్యామిలీలు, ఎక్కడెక్కడో బయట దేశం వల్ల పక్క రాష్ట్రం వల్ల అందరూ వచ్చి ఈ సినిమా చూడండి. రేపటికల్లా ఈ సినిమాకి 10,000 కోట్లు, 10,000 కోట్లు పోయా. ఏంది పోయా సినిమా, ఆ డైలాగ్ ఏంది అన్న, యాక్టింగ్ ఏంది, ఎన్నిసార్లు చెప్పిన ఇదే వస్తుంది. మరి నువ్వు మాకు జైలు కడతావు 10 అది. సరే 1000 కోట్లు అలా డబ్బులే రావు చెప్పరా. ఎన్నాళ్ళుగా విజయ్ దేవరకొండ ఇట్లకు పనికిరాడు అని చాలా మంది అన్నారు. కానీ ఈ సినిమాతో నిలబెట్టుకున్నాడు. తమ్ముడిని చూసేనా బుద్ధి తెచ్చుకోండి, చిక్కు తెచ్చుకోండి అని చాలా మంది ఎటకారంగా అన్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఎంత హీనంగా చూసినారంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మంచి హిట్ ఇస్తాడు. సెకండ్ హాఫ్ ఎవరైనా అన్నది కింగ్డమ్ ఒక రాజ్యం గురించి, ఒక ఫైట్లు, ఎలివేషన్ షాట్లు, పడవలు లాక్కొస్తాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎరగ తీశాడు. గౌతమ్ అనే స్క్రిప్ట్ డైరెక్షన్ అయితే అలకలకలేదు ఆయన. కానీ చాలా మంది బాధకరం విషయం ఏంటంటే మీ తమ్ముడు బేబీ సినిమా తీసినాడు, ఆడికైనా హిట్ వచ్చింది, నీకేం రాలేదేటయ్యా అని చాలా మంది ఏదైనా మాట్లాడారు విజయ్ దేవరకొండని. కానీ ఈ సినిమాతో అయితే హిట్ కొట్టినాడు. అర్జున్ రెడ్డి వల్ల నీకు హిట్ వచ్చినది, లేకపోతే నీకేంటి, నీకు పేరు ప్రఖ్యాతి ఎలాగొచ్చినది అర్జున్ రెడ్డి ద్వారా వచ్చింది, లేకపోతే నిన్ను ఎవడయ్యా హీరోగా తీసుకొస్తాడని చాలా మంది అంటారు. కానీ ఈ రోజుతో చెప్తాను, ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకొని మళ్ళీ నిలబడొచ్చు. ఏమైంది అంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఏంటంటే ప్రతి ఫ్యాన్ కాలర్లు ఇంకా ఎలాగెలకి ఎగరేసుకోమని చెప్పినట్టు ఉంది. మా హీరోకి పనికి రాడని అంటారు. ఎవరిని? విజయ్ అంటే నువ్వు ఎందుకయ్యా పనికి మాలిన సినిమాలన్నీ చేస్తావు విజయ్ దేవరకొండ అనేసి కూడా అంటారు. కానీ ఈ సినిమాతో పేరు అయితే నిలబెట్టినాడు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ పక్కోడైతే కుమ్మేశా అని ఒక మ్యూజిక్ ఉంటది. హీరోయిన్ అయితే అదిరిపోనది. ఒకటైతే చెప్తా, ప్రొడ్యూసర్లు అయితే ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు విజయ్ అన్నతో సినిమాలు తీయడానికి. ప్రతిదీ ఫ్లాప్ అందరూ ఫ్లాప్ అవుతారు అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ బుర్ర ఎక్కడ ఎట్టుకోవడం కూడా అర్థం కానట్టు చేసినారు. కానీ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రతి ఒక్కరు గుండెల్లో ఆశ నిలబెట్టాడు, కొవ్వొత్తి నిలబెట్టాడు, ఏడిపించాడు. ఫైట్, ఒక రాజ్యం కోసం యుద్ధం. ఇది పోలీస్ స్టోరీ కాదు, ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధం. ఇది పడవలు లాక్కొని వస్తాడు. ఎలాగా ఆ ఎలివేషన్ సీను అలాగెలాగుంటదు. ఒక రాజు వచ్చాడు, రారాజు వచ్చాడు, మొండి శివరా, క్యారెక్టర్ పేరు కూడా శివరా. అదిరా సినిమా. సెట్ లో గానీ ఎంతో కష్టపడి సినిమాని కష్టపడి తీసిన సినిమాని బాగాలేదని అనలేము. ఎందుకంటే సినిమా ఎంతో మంది కష్టపడిన సినిమా. విజయ్ దేవరకొండ కూడా చాలా బాగా కష్టపడ్డారు ఈ సినిమా ద్వారా. చాలా కష్టపడి కూడా సినిమాని ఎంతో కష్టపడి ఎంతో ప్రమోషన్స్ చేసి బ్లాక్ బస్టర్ అయితే చేయాలనుకుంటారు. పక్క అయితే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అయితే సినిమా అవుతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. విజయ్ దేవరకొండ ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? ఫైట్స్ ఎక్కడ లేని ఫైట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది అయితే గ్రాఫిక్స్ అంటారు, గ్రాఫిక్స్ ఏం లేవు. మొత్తము ఆయన ఒరిజినాలిటీ ఏందని చూపించేశాడు. సేమ్ అట్లా చూస్తే ఇక నాకు ఎవరు కనిపించారంటే రామ్ చరణ్ గారు అయితే కనిపించారు. ఎందుకంటే ఆ ఫైటింగ్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా తీశారు, మహా అద్భుతంగా తీశారు సినిమాని. ఫైటింగ్ సీన్స్ లో కానీ అలాగే ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు పై ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే ఒక రొమాంటిక్ ప్రకారంగా చూస్తారు అని ఎప్పుడు చూసినా అది ఒకటి డిసప్పాయింట్ అవుతారు. కానీ డిసప్పాయింట్ అవ్వకుండా ఒక ఎమోషన్ ప్రకారంగా నడపాలంటే ఇట్లాంటి సినిమానే బాగా నడిపించే సినిమా పక్క చెప్తున్నా బ్లాక్ బస్టర్ అయితే. బీజిఎం కూడా బాగానే ఉంది. బీజిఎం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సీన్ కూడా బాగానే నడిచింది, నడవలే అంటలేను. ఎందుకంటే ఒకటి ఎమోషన్ ప్రకారంగా నడిచే సినిమా, ఆ ఎమోషన్ ని బాగా హిట్ అయితే చేస్తారు. ఇట్లాంటి డౌట్ ఏం పెట్టుకోవచ్చు. సినిమా అయితే పక్కా 100% బ్లాక్ బస్టర్ అయితే. ఇటు విజయ్ దేవరకొండ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అండ్ మూవీలో 100 కోట్ల మూవీ పెట్టుకుని ఈయనకేముంది రాని వాళ్ళకి ఈ మూవీ నిదర్శనం.
100 కోట్లు డే 1 వస్తాయి బ్రో. ఇవాళే వస్తాయి 100 కోట్లు. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా ట్రోల్స్ ఇంకా ట్రోల్స్ విజయ్ దేవరకొండ. ఇప్పుడు టాలీవుడ్కి ఎవరు మెగాస్టార్, టాలీవుడ్ తెలంగాణ మెగాస్టార్ ఎవరు? విజయ్ దేవరకొండ. ప్రతి ఒక్క ఆడియో లాంచ్ కి రేవంత్ రెడ్డి ఆయన పిలుస్తారంటే చూసుకో. ఆంధ్ర డివైడ్ అయిపోయింది అనుకో. విజయ్ దేవరకొండ మన తెలంగాణకి మెగాస్టార్. ఆయన్ని ఎదగనియరు ఎవరైనా, కాకపోతే ఆయన సొంతంగా ఎదిగాడు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేయడం కామన్. అంటే స్టోరీ సరిగ్గా తీయట్లేదంటే డైరెక్టర్ మంచిడు కాకపోతే స్టోరీ మంచిగా రాదు. పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీ స్టోరీ లేదు కాబట్టి అటర్ ఫ్లాప్. గౌతమ్ తిరునూరి గారు చేసిన మూవీ ఈ స్టోరీ ఉంది, అన్ని ఎలివేషన్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒకటి. అనిరుద్ధ్ బీజేఎం అయితే అసలు సీట్ల నుండి ఇలా పైకి లేచిపోతాండి అనమాట. గాల్లో తేలినట్టుందే, ఆటు పేలినట్టుందే అన్నట్టు ఉంటది. ఈ దెబ్బ నుండి అందరి హీరోలకి కొండన్న గుండెకాయ అయిపోయింది. గుండెకాయ 4.5 ఇయచ్చు సార్ ఇష్టంగా ఆ మోటోని కన్వే చేయాలని చూసాడు కానీ అందులో బ్రదర్స్ ఎమోషన్ పెట్టాడు కానీ అదంతా సింక్ అవ్వలేదు. ఎమోషన్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మళ్ళీ మిస్టర్ బచ్చన్ తర్వాత ఈ మూవీ తోటనే కంబ్యాక్ వస్తుంది అనుకుంటే ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. సూపర్ హిట్ బంపర్ హిట్ అంటే వాళ్ళు ఇక విజయ్ ఫ్యాన్సా మరేమో తెలియదు కానీ నాకైతే కామన్ ఆడియన్గా చెప్తున్నా జస్ట్ యావరేజ్ ఫిలిం. నేనైతే ఒకటే అనుకుని వచ్చిన 5 మూవీస్ తర్వాత విజయ్కి మంచి హిట్ పడాలనుకున్నా కానీ ఇది కూడా యావరేజ్ ఫిలిం అయిపోయింది. మూవీ బాగుంది, యాక్టింగ్ వైజ్ అందరు బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది, ఓవరాల్ మూవీ బాగుంది. కొంచెం ఫ్లాట్ ఉంది సెకండ్ హాఫ్ కానీ బాగుంది. మూవీ చాలా బాగుంది. నార్మల్ మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ బాగున్నారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ ఓవరాల్ బాగుంది. భాగ్యశ్రీ క్యారెక్టర్ బాగుంది. రోల్ చాలా చిన్నగా ఉంది కానీ బాగానే ఉంది. రోల్ చిన్న అది సినిమా చూడాలన్న. రేటింగ్ అలా ఏం లేదు కానీ బాగుంది. మూవీ బాగుంది. వెళ్ళి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. అసలు అతని డౌన్ టు ఎర్త్ గాయ్. నన్ను అడిగితే షూటింగ్ లో లైక్ అందరూ మనం ఏంటి ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ అందరం చిన్నపురగా లేక మనం కూడా మట్ల బొమ్మలు వేసుకుంటూ ఆడతాం చూసిలా అట్లా ఆడిండి ఆయన కింద కూర్చొని. అంత మంచి పర్సన్ ఎట్లా ట్రోల్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ లైక్ 60 to 70 బిట్వీన్ అండి. అండ్ ఇంకా చాలా ఎడిటింగ్ లో వెళ్ళినాయి కానీ లైక్ ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే నేను అనుకున్న విధంగా అంటే మంచిగా వచ్చింది. సారీ బాగా శాటిలైట్ హ్యాండ్లర్ కాకపోతే లైక్ దాని గురించి ఎక్కువ తీసుకెళ్ళలేదు. బట్ ఓకే ఉన్న దాంట్లో బాగా వచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై క్యారెక్టర్. సారీ తను మాతోనే అంటే జస్ట్ ఒక హాస్పిటల్ సీన్ లో మాత్రమే చేశారు. తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. వెళ్ళి చూడండి ప్లీజ్, డూ వాచ్. అండ్ దీంతో కంబ్యాక్ అయితే వచ్చేసింది మావన్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సత్యదేవ్ యాక్టింగ్ కూడా తోప్. అసలు ఆ అన్న తోప్. మన ఇంట్లో ఒక బ్రదర్ లాగానే ఉంటుంది. వెళ్ళి చూడండి. రేంజ్ బ్రో. లాగ్ అనేది ఒక బ్రదర్స్ ఎమోషన్ అనేది 1-2 seconds లో చూపించలేం కదా బ్రో. ఆ బ్రదర్ ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే చాలా సేపు పడుతుంది. లాగ్ అనేది ఎక్కడ అంత లాగ్ అనిపించలేదు చెప్పాలంటే. సీక్వెన్స్ కరెక్ట్గా ఉంది. ఓవర్ హైప్ కానీ ఓవర్ ఎలివేషన్స్ కానీ అసలు ఏం లేదు. ఇంకా నాగవంశీ గారు చెప్పినట్టు మేమేం హోప్ చేసామో అదే వచ్చింది. ఎన్నో కమర్షియల్ సినిమాలు పడినాయి. ఖుషితో వచ్చినా కొట్టినారు, లైగర్తో వచ్చినా కొట్టినారు, కానీ లాస్ట్ కింగ్డమ్ మావాడు కొట్టినాడు. సత్యదేవ్ క్యారెక్టర్ తక్కువ అని చెప్పారు. లేదు చాలా ఈ బ్రదర్ ఎమోషన్ మెయిన్ మూవీ అంతా బ్రదర్ ఎమోషన్తోనే మనకి ఆ థీమ్ అనేది ఆ మోటో అనేది బ్రదర్ ఎమోషన్ స్ప్రెడ్ చేసేకే ఆ ఒక సీక్వెన్స్ ఇస్తారు. ఆయన సత్యదేవ్ గారు కానీ అనిరుద్ధ్ మిడాస్ టచ్ కానీ అసలు 1-2 లేవు చెప్పాలంటే. చెప్తూ పోతే ఇంకా ఈ రోజంతా ఇది. మీరు మూవీ చూడండి. అసలు విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాకుండా అదర్ హీరో ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎవ్వరు హేట్ అనేది ఎవ్వరు క్రియేట్ చేయలేదు. అందరూ సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. ఫ్యామిలీ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి ముసలి బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. హీరో యాక్టింగ్ చాలా యా యూ కెన్ వాచ్ వన్ టైం. అందరు బాగా చేశారు. తినని కూడా అడగండి. చాలా బాగుంది. చాలా బాగున్నాడు. 40% ఓచర్ మొత్తం ఈ రోజు
విజయ్ దేవరకొండ వెనకాల నిలబడతా ఈ సినిమాని ఫ్లాప్ చేసే దమ్ము ఏ మగాడికి ఉందా? ఎవరు ఫ్లాప్ చేస్తారన్నా స్టోరీ సూపర్, ఫైట్ సూపర్. అయిపోతుంది అసలు సెంటిమెంట్ సత్యదేవ్ అవునా కదా? సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా జగన్ అన్న 40 షేర్ ఓట్ బ్యాంక్ ఈ రోజున విజయ్ దేవరకొండ వెనకాల ఉంది. ఈ సినిమా దమ్ముంటే ఎవరైనా ఫ్లాప్ చేసి చూపించండి. నా కొడగలారా నేను చూస్తా. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్క. విజయ్ దేవరకొండ తోపు దమ్ముంటే ఆపు. కాదు జగన్ అన్నకి ఈ సినిమాకి సంబంధం అన్న సినిమా బాగా ఏవి బాగా ఏవి ఇప్పుడు ఇలా జగన్ అన్నని పవన్ అన్న తీసుకొస్తారు వేస్ట్ అన్న. ఎవరిని తీసుకొచ్చినా వేస్ట్. అనవసరంగా సినిమా వేరు రాజకీయం వేరు. ఆడుతుందా ఆడదా అనేది నేను చెప్పలేనన్నా. ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. దేవరలో ఉన్నదే ఇందులో ఉన్నది, ఇందులో ఉన్నదే దేవరలో ఉన్నది. ఆచార్యలో ఉన్నది దేవరలో ఉన్నది, దేవరలో ఉన్నదే ఆచార్యలో ఉన్నది. పడవలు కానీ ఆదివాసులు కానీ. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్ బేసిక్ ఆయన డాన్స్, ఆయన స్టెప్పులు ఆయన బతికిచ్చినాయి. ఇందులో స్టెప్పులు లేవు, డాన్సులు, హక్కులు లేవు, ముద్దులు లేవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా హెవీ ఉంది. నేనేం హిట్ అని చెప్పట్లేదు, పట్టు అని చెప్పట్లేదు. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నేను అది చెప్పలేను. ఇక మనం ఎట్లా చెప్తాం యావరేజ్ సినిమా అని చెప్పేసి. అది ఇట్లా ఉన్నదన్నా, అది ఇటు పడిపోతుందా చెప్పలేము. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఎంటీ చెప్తున్నా, ఆయన ఫ్యాన్స్ నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. ఇప్పుడు సినిమా అనేవాడు ఒక హీరో ఫ్యాన్స్ చూస్తేనే లాభాలు రావన్నా. అందరు హీరోలు చూస్తే లాభాలు వస్తాయి. ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టేది ఎందుకంటే 100 రూపాయలు పెడితే 150 రూపాయలు 200 రావాలనే ఆశతోటే పెట్టుబడి పెడతాడు. అవునా కదా? 100 రూపాయలు పెట్టుబడి పెడితే 50 రూపాయలు వచ్చినాయి అనుకో, లాసే కదా. ఇప్పుడు రైతు ఒక బస్తా ఓట్లు భూమిలో పోస్తే 10 బస్తాలు పండాలని కోరుకుంటాడు. అవునా కదా? ప్రతి ఒక్కరు, నేను కూడా సినిమా బతకాలని ఆయనకి ఇట్టుబడాలని కోరుకుంటున్నా. కానీ నేను ఒక్కరిని కోరుకుంటే కాదు కదా, అది యావత్తు ప్రపంచానికి నచ్చాలి. ఇది ఏమీ ఉన్నది, సినిమా బాగా ఏమీ ఉన్నది. అది వాళ్ళ ఫ్యాన్స్ నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నేను హిట్ అని చెప్తలేను, పట్టు అవుతుంది నేను చెప్తలేను. సినిమా కూడా నేను చూడమని చెప్పట్లేదు, వద్దని చెప్తట్లేదు. నేను ఎవరికి చెప్పను, మీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. జెన్యున్ గా చాలా బాగుంది సినిమా. డైరెక్షన్ చాలా బాగుంది, బాగా ఎగ్జిక్యూట్ చేశారు. క్లైమాక్స్ కొంచెం రష్డ్ అనిపించింది కానీ ఓవరాల్ గా బాగుంది. భాగ్యశ్రీకి పెద్ద రోల్ లేదు, ఆ సాంగ్ కూడా సినిమాలో ఏం లేదు. పార్ట్ 2 తీస్తే బాగుంటుంది. అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్ గా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు. విజయ్ దేవరకొండ తగ్గట్టు క్యారెక్టర్ ఇచ్చారు. చాలా ఏళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు పెద్ద డెప్త్ ఉన్న రోలే, చాలా బాగా చేశాడు విజయ్ దేవరకొండ. 3.5 చాలా బాగుంది. కొంతమంది అంటే కొంచెం లాగ్ ఉంది కానీ పర్లేదు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ ఉంటుంది కానీ ఓవరాల్ గా బాగా. కింగ్డమ్ 2 కోసం వెయిటింగ్. కింగ్డమ్ 2 కోసం నేను చెప్పాలంటే యావరేజ్ మంది కంపేర్ అయితే మ్యూజిక్ కొంచెం పర్లేదు అనిపించింది, కానీ కంటెంట్ ప్రకారం చూస్తుంటే ఏమీ లేదు చెప్పాలంటే. పార్ట్ 2 అయితే ఉంది, పార్ట్ 2 ఉంది అంతేనా. బీజిఎం అయితే ఓవరాల్ గా ల్యాగ్ అనిపించింది చెప్పాలంటే. రౌడీ బాయ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్ అండి. ఓన్లీ ట్రైలర్ లో మ్యూజిక్ ఉంది అంతే. అంటే ఒక సాంగ్ మిస్ అయిందని చెప్పి. అవును, హీరోయిన్ తో ఉన్న సాంగ్ ఉంటది కదా, అది లేదు. హీరోయిన్ పార్ట్ కూడా ఎక్కువ లేదు, ఓన్లీ 5 minutes. అవునవును, క్లైమాక్స్ కూడా అంతేం లేదు, యావరేజ్. 4/5. యావరేజ్ అంటే బాగానే ఉంది. హీరో యాక్టింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మూవీ కొంచెం స్లోగా వెళ్ళింది అంతే. కొండ గారి ఫ్యాన్స్ కొద్దిగా డిఫరెంట్ గా చేస్తే మేము ఆదరిస్తాం అనుకునే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అయితే ఈ సినిమా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇది ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక క్యారెక్టర్ అని చెప్పచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్. ఖచ్చితంగా ఇక ముందు ఇలాంటి సినిమాలు చేస్తే ఆయన పాన్ ఇండియా స్టార్ అవుతారు. ఏదైతే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఏ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయికి వెళ్ళేటువంటి క్యాపబిలిటీ ఆయనలో ఉంది. ఖచ్చితంగా మంచి స్టార్ అవుతారు.
ఏదండి స్టోరీ బాగా స్టోరీ ఏమో నాకైతే నచ్చిందండి. నాకు నచ్చింది. నేను అలా హీరోయిన్ స్కోప్ ఏం లేదంటే హీరోయిన్ స్కోప్ అంటే కథకి ఎంత అవసరం అంత ఉందండి. ఎక్కువ పెడితే కూడా బాగోదు కదా. ఎంత అవసరం అంత ఉంది. పార్ట్ 2 ఉన్నట్టుంది, అందుకనే కొద్దిగా తగ్గించారు అనిపించిందా. ఏమో నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే పడవ అనేది ఒక మనిషి ఎలాగో లాగలేడు కదా. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఏదైనా అనిపించి ఉండొచ్చు. కానీ అతను కారణ జన్ముడు యాక్చువల్లీ. సో అందుకని అది పాజిబుల్ అయింది. సో అదన్న స్కోప్ అంటే అన్నీ నచ్చాయి. బ్రదర్స్ అది ఉంటుంది కదా, ఏమంటారు ఎమోషనల్ సీన్ కానీ, బ్రదర్ కోసం బ్రదర్స్ అండ్ సిబ్లింగ్ సీన్స్ కానీ అంతా బాగుందండి. చాలా బాగుంది. బాగుందండి. అనిరుద్ మ్యూజిక్ కూడా బాగుంది. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసుంటారు. చాలా బాగుంది. తమిళ్ హీరో తను ఆబ్వియస్లీ బాగుంటుంది. సో చాలా బాగా యాక్ట్ చేశారు. కొంచెం సూర్య లక్షణాలు కనిపించాయి. సో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందండి. చాలా ఉంది దీంట్లో. బాగుందండి. బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా. ఇందాక చెప్పినట్టు అవుట్ ఆఫ్ 10 అడితే 9.5 10 ఇస్తాను. ఆబ్వియస్లీ సినిమా స్టోరీ కూడా బాగుంది. ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ కోసం, సత్యదేవ్ కోసం అండ్ మా మరిది కూడా యాక్ట్ చేశారు దీంట్లో. సో ఆబ్వియస్లీ దాని కోసం కూడా హస్బెండ్ తను వాళ్ళ బ్రదర్ బాలకృష్ణ తన పేరు. తను కూడా యాక్ట్ చేశారు. హిట్ అండి, ఖచ్చితంగా హిట్. అది థ్యాంక్ యూ. జెన్యున్ గా చెప్తున్నా లైక్ స్టోరీ ఈజ్ లైక్ ఓకే, బట్ ద ప్రజెంట్ ఏదైతే చేశారో ఇట్స్ నాట్ దట్ గ్రేట్. ఎందుకంటే ఎంత మంచి స్టోరీ అయినా కానీ లైక్ ప్రజెంట్ చేసేటప్పటికి మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఇది అయిపోతుంది, ఎండ్కి ఈయన ఇది అవుతుంది, ఇదే ఉంటుంది అని చెప్పేసి. సో అట్లాంటప్పుడు మనం ఎక్స్పెక్ట్ ఏం చేయలేము. మనకు తెలిసినప్పుడు ఇక స్టోరీ అంత ఎంగేజింగ్ గా ఉండదు. లైక్ మీకు ఫస్ట్ హాఫ్ అయిపోతుంది కదా. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత నుంచి యూ కెన్ ప్రిడిక్ట్ ఇక అదే అవుతుంది, ఇదే జరిగిపోద్ది అని. ఇక సో కమ్బ్యాక్ అని చెప్తానన్న. లైక్ ఇగో యాక్టింగ్ ప్రకారంగా చూస్తే అందరు మంచిగానే చేశారు అన్న. విజయ్ దేవరకొండ లైక్ హీ డిడ్ హార్ట్ అండ్ సోల్ పెట్టేసి హీ డిడ్ వర్క్. చాలా కష్టపడ్డాడు. లైక్ యూ కెన్ సీ దట్. బట్ ఓవరాల్ లైక్ ఆయన ఒక్కడిదే కాదు కదా అన్న, సినిమా మొత్తం కదా. ఆ సినిమా మొత్తంలో లైక్ మనకి ఆ స్టోరీ చూపించడం కానీ, ఆ స్టోరీ నడవడం కానీ అది బాగుంటే మన క్యారెక్టర్స్ కూడా పండుతారు. లైక్ ఎనీ క్యారెక్టర్స్ మీకు సినిమాలో సత్యదేవ్ క్యారెక్టర్ కానీ, భాగ్యశ్రీ క్యారెక్టర్ దే ఆర్ గుడ్. బట్ ఆ స్టోరీ అనేది వాళ్ళు చూపించడం లైక్ స్లోగా చూపించడం వల్ల మనకు బోర్ కొట్టేస్తుంది సినిమా ఇది అని. అంతే. 2.5 ఇయర్స్ అన్న. వన్ టైం వాచబుల్ సినిమా, వచ్చి చూడొచ్చు. విజయ్ దేవరకొండ కోసం అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చెప్పండి, వచ్చేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ సినిమా. మనం చెప్తున్నాం.